హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడైతే నేను కాకరకాయ కారం చాలా సింపుల్గా హెల్తీగా చేస్తున్నానండి. ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే చెక్కు తీసేసుకొని ఈ కాకరకాయ అనేది నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలితే ఏ సైజు కావాలితే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. మనం కాకరకాయ చేదు లేకుండా ఉండటం కోసం నేను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి కాకరకాయ చేదు అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. మనకి 10 నిమిషాల లోపు మనం కాకరకాయ కారం కోసం అయితే దీన్నైతే కారం ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ కొంచెం పల్లీలు, కొంచెం ఎప్పుడు శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయి, కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి. వీటిని అయితే నేనైతే డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను. కావాలంటే మీరు మామూలుగా మొత్తం అన్నీ మిక్సీ పట్టుకొని డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను పల్లీలు, ఎప్పుడు శనగపప్పు, వెల్లుల్లిపాయ అనేది కొంచెం నేనైతే డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని ఎక్కువగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే ముందు నేను దీంట్లోనూ కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం పసుపు, మొత్తం ఫ్రైకి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. వీటన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం కాకరకాయలు అనేది 10 మినిట్స్ తర్వాత చూసారండి, మనం పిండుతామంటే దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, అలా మొత్తం పిండేసుకొని ముక్కలను అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే చూసారండి, మొత్తం వాటర్ తీసేసి ముక్కలను అయితే నేను పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కారం ప్రిపరేషన్ అయితే చూద్దామండి. మిక్సీ పెట్టుకున్న పొడి అయితే చూసారా ఇలా ఉందండి. మొత్తం అంతా కూడా మిక్సీ పడితే మనకి మెయిన్ టేస్ట్ అనేది ఇదే ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ పోపు అనేది వేసుకోవాలండి. మనం మొత్తం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనకు ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. మనం వేసిన ఈ పోపు దినుసులు బాగా కొంచెం లైట్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మనం ఇక్కడ కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను కాకరకాయ ముక్కలు అనేది చాలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కాబట్టి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి చూసారండి, ఇక్కడ సిమ్లీలో పెట్టుకుని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. త్వరగా అవ్వాలంటే మీడియం సైజు, కానీ సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే కాకరకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేది మనకి ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనం పొడి చేసుకున్నాం కదా ఇందాకడ, ఆ పొడిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మనం ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ కలుపుకోవాలండి. సిమ్లీలో పెట్టుకునే కలుపుకుంటూ ఉండాలి మనం, కింద అడగట్టకుండా. మొత్తం కాకరకాయ ముక్కలకి అంతా కూడా ఈ పొడి అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత మనం గ్యాస్ మీద ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్ అండ్ 1 మినిట్ అంతే ఫ్రెండ్స్. ఫైనలీ చూసారండి, అయిపోయింది. ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇలా సరిపోతుంది. మొత్తం కాకరకాయ అంతా కూడా కారం బాగా కలిసిందండి. ఫైనలీ నేను చేసిన కాకరకాయ కారం అయితే అయిపోయిందండి. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఉట్టినే తినేయచ్చు రైస్లోకి, చాలా బాగుంటుందండి. చక్కగా నేను ఇక్కడైతే పప్పు, బీరకాయ వండి కాకరకాయ కారం అయితే చేశానండి. ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ రైస్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ కాకరకాయ కారం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బాయ్.